దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 గంటల కల్లా ట్రెండ్ తేలనుంది. మధ్యాహ్నానికి గెలుపు ఎవరిది అన్నదానిపై క్లారిటీ రానుంది. యావత్ భారత్ మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గత కొద్ది వారాలుగా దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందు పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే మెజారిటీ స్థానాల్లో విజేతలు ఎవరనే దానిపై కూడా స్పష్టత వస్తుంది. సాయంత్రం 4 గంటల కల్లా కౌంటింగ్ పూర్తవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. గతాన్ని మించి ఈసారి భారీగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉన్నాయి. ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఏకపక్షంగా గెలుస్తుందని చెప్పలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అయితే అత్యంత ఉత్కంఠ నెలకొంది. టీఎంసీ, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీకి స్వల్ప ఆధిక్యం ఇస్తుండగా మరికొన్ని హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందంటున్నాయి. అసోం, కేరళం, తమిళనాడులో కూడా హోరాహోరీ పోరు సాగినట్లు పోలింగ్ శాతాలు చెబుతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ విజయ్ అధికారంలోకి వస్తాడని చెప్పడంతో తమిళనాడు ఫలితాలపై ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటికే విజయ్ పార్టీ కూడా రీసార్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, కేరళంలో పినరాయి విజయన్ వంటి అగ్ర నేతల రాజకీయ ప్రస్థానానికి ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది.